నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు, మంచు విష్ణు గారు ఏప్రిల్ 25కి కన్నప్ప సినిమాతో రాబోతున్నారు. ఎట్లా అయినా సరే ఆస్కార్‌కి వెళ్ళాల్సిందే, ఆస్కార్ కొట్టాల్సిందే అనేంత కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారంట. ఎలా ఉండబోతోంది? సీ ఆస్కార్‌కి వెళ్ళాల్సిందే, ఆస్కార్ కొడతారంట అని కాదు కానీ, కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌లో మంచు విష్ణు గారు చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే ఓటీటీకి కూడా డీల్ నేను ఓకే చేయలేదు. ఎందుకంటే నేను పెట్టిన బడ్జెట్ ఓటీటీ వాళ్ళు నాకివ్వలేరు. సో, నా మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే నేను ఓటీటీకి ఇవ్వలేదు అని చెప్పారు. అండ్ విష్ణు గారు మంచి మార్కెటింగ్ మైండ్ సెట్. బికాజ్ హీస్ ఎ బిజినెస్ మ్యాన్. అవును. యాక్టర్ కన్నా కూడా తనకి బిజినెస్‌లో చాలా ఎక్కువ సక్సెస్ అది వచ్చింది. యాక్టర్‌గా రాలేదు అని కాదు. బట్ అతనికుండే టాలెంట్‌కి రావాల్సిన గుర్తింపు తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. బికాజ్ ఆ ఫ్యామిలీని ఎప్పుడూ ఏదో ఒకరు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు వాళ్ళ సినిమాలు వస్తే బ్యాన్ 'గిన్నా' సినిమా మనం చూసారా ఎట్లా అయిందో. సో, ఆయన ఏ సినిమా కథైనా సినిమాని సినిమాలాగా చూడకుండా కావాలని ట్రోల్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది ఆ ఫ్యామిలీ. అంటే వాళ్ళు ఓవర్ హైప్ ఇచ్చుకుంటారా? లేకపోతే ఓవర్ రేటెడ్‌గా మాట్లాడతారా? అనేది పర్సనల్ విషయాలకు వదిలేస్తే సినిమాని సినిమాలాగే చూడాలి. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా బావుంటే సినిమా చూడాలి. ఖచ్చితంగా గదా! ఆయన అదే చెప్పాడనమాట. సినిమాని సినిమాలాగా ఎందుకు చూడట్లేదండి? ఎందుకు అంత వంకలు పెడుతున్నారు అని. ఇప్పుడు నేను కూడా మొన్న కన్నప్ప గురించి నా ఒపీనియన్ ఏంటంటే రాజమౌళి ఐ మీన్ ఆయన తీసిన కన్నప్ప 'భక్త కన్నప్పలో' వెనకాలుండే బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి అందరూ చూస్తారు కానీ అక్కడ ఉండే సీన్స్ ఎవరు చూడట్లేదు. ఆ ఎడిటింగ్ అనేది క్రిస్ప్‌గా లేదు అని చెప్పాను నేను బేసికల్లీ. అవును. వేరే వాళ్ళు కూడా కన్నప్పలో మంచు విష్ణు ఆయన బొట్టు పెట్టుకుంటారు కదా! జనరల్‌గా గూడెం వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా! ప్లెయిన్‌గా వదిలేసారేంటి? అహా! లేదు. ఇందులో ఇవన్నీ కానీ ఎంత గూడెం వాళ్ళైనా దేవుడిని నమ్ముతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ బొట్టు అనేది పెట్టుకుంటారు. ఈయన సాంగ్‌లో అండి శివుని పట్టుకొని ఏడుస్తాడు కదా! ఓకే. ఆ టైంలో బొట్టు లేదు అని అంటున్నారు. అని వేరే వాళ్ళు విమర్శించారంట. సినిమాని మీరు ఎందుకు లోపలికి వెళ్ళి మేము తీసిన దాన్ని కమర్షియల్‌గా మీరు చూడకుండా ఎందుకు లోపలికెళ్ళి తవ్వుతున్నారు? ప్రతి ఒక్కదాన్ని ఎందుకు డీటెయిల్‌గా బికాజ్ మీరు చూపించేది దేవుడి సినిమా కాబట్టి ప్రతి ఒక్కటి కౌంట్ అవుతదక్కడ. ఇప్పుడు ఆ మాటతో మాత్రం మనం మంచు విష్ణు గారితో ఏకీభవించలేం. ఎందుకంటే అంతే. అదొక భక్తి చిత్రం. అవును. ఖచ్చితంగా ప్రతి మైన్యూట్ థింగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. మరి బొట్టు లేకపోతే ఆ పాత్రకెలా? ఆ దైవత్వం అనేది రాదు కదా! ఇప్పుడు ఆయన ఏదో 3 నామాలు పెట్టుకోవడం, లేకపోతే ఒక కుంకుమ పెట్టుకోవడమో, లేకపోతే ఏదో ఒక నామం పెట్టుకోవడం, ఏదో ఒకటి చేసుండుంటే బావుండేది. ఇంకొంచెం బావుండేది. అపియరెన్స్ అనేది బావుండేది. ఆ చిన్న కామెంట్స్ కూడా వచ్చుండేవి కాదు కదా! అని చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఈ క్వెషన్స్ అన్నీ అడిగినప్పుడు తనకి కోపం వచ్చిందా? లేకపోతే ధీటుగా సమాధానం చెప్పారా అనేది పక్కన పెడితే, హి ఆన్సర్డ్ వెరీ స్ట్రెయిట్. బాస్ ఇప్పుడు మీరు నేను ఇన్ని తీశాను కాబట్టి మీరు లెక్కలు చూస్తున్నారు. మరి రాజమౌళి తీస్తే మీరెందుకు సినిమా చూస్తున్నారు? రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' తీశాడు కదా! రాజమౌళి 'బాహుబలి' తీశాడు కదా! దాంట్లో మీరెందుకు తప్పులెంచలేదు? దాన్నెందుకు ఆస్కార్ లెవెల్‌లో తీసుకుపోయారు అని దాంట్లో మాట్లాడారు. తప్పులు కనిపించుంటే దాన్ని కూడా ఎంచుండేవారుగా? తప్పులు కనిపించలేదని ఎందుకు అనుకుంటారు? తప్పులు కూడా కనిపించాయి. అనలేదా? ఆబ్వియస్‌గా మరి? ఎందుకన్నారు ఆయన రాజమౌళి గారిని కామెంట్ చేయడం అనేది నాకు అర్థం కాలా అక్కడ. హ్మ్. మన సినిమా గురించి మనం పెట్టుకోవాలి. ప్లస్ అది కవర్ చేసుకుంటూ ఆయన ఏమన్నాడంటే, రాజమౌళి అంత పెద్ద డైరెక్టర్ ఆస్కార్ లెవెల్‌కి తీసుకొనెళ్లారు. చాలామంది ఆస్కార్ డబ్బులిచ్చి కొనుక్కున్నారు. ఆస్కార్‌కి ఇంత పెట్టి కొన్నారు. లేకపోతే ఆ సినిమా 'ట్రిపుల్ ఆర్' ఆస్కార్‌కెళ్ళడం ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను 200,00,00,000 ఇస్తాను నాకు ఆస్కార్ ఇప్పించండి అని మాట్లాడాడనమాట ఈయన. ఈయననే మాటని ఈయననే కాంట్రడిక్షన్ చేసి తన స్టేట్మెంట్ తనే కాంట్రడిక్ట్ చేసుకున్నాడు. అంటే ఆ సినిమా ప్రమోషన్స్‌లో వీళ్ళు అడిగే క్వెషన్స్‌కి తనకేమైనా కొంచెం భయం అనేది ఉంటది కదా! మన సినిమా ఆడతదా? అవును. ఆడదా? ఇంత పెద్ద బడ్జెట్‌తో రిస్క్ తీసుకొని తీస్తున్నాను. అది ఒక దైవత్వం, దేవుని సినిమా. సో, నా సినిమా నేను చాలా రిస్క్ తీసుకుంటున్నాను. నేను ఏదైనా కూడా శివుడి మీదే వదిలేసాను. దేవుడి మీద వదిలేయడం కన్నా కూడా నేను ఇక్కడ మంచు విష్ణు గారిని ఏమీ కామెంట్ చేయట్లేదు. నీ సినిమా మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు నేను దేవుడి మీద వదిలేసాను భారమంతా, శివుడి మీద వదిలేసాను భారమంతా, వేరే డైరెక్టర్లతో పోల్చుకోవడం దేనికి అంటా. వాట్ ఎవర్ ద స్ట్రాటజీ. ఇప్పుడు చాలామంది కొత్త కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తున్నారండి. వాళ్ళ సినిమాలు ఎట్లా అమ్ముకుంటున్నారంటే, మొన్నటికి మొన్న 'నాని' నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా మీ అంచనాలకు గాని అవును. అందకపోతే నేను యాక్ట్ చేసిన సినిమా చూడొద్దు. అది ఫస్ట్. 'దిల్‌రుబా' నేను ఈ సినిమా కథ గాని మీరు చెప్తే నేను ఆ సినిమాలో నేను వాడిన బైక్ ఇచ్చేస్తాను మీకు. కేటీఎం బైకో, డ్యూక్ బైక్ ఏదో సంథింగ్. ఇలా స్ట్రాటజీస్ వాడుతున్నప్పుడు మన సినిమా గురించి మనం ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి.
బయట వాళ్ళు ఎవరో ట్రోల్ చేస్తున్నారని, బయట వాళ్ళు సినిమాని నెగిటివ్ చేస్తున్నారని నీ భయాన్ని చెప్పేస్తున్నారు అక్కడ. నెగటివిటీ ఎక్కడైనా ఉంటుందండి. అవును. ఖచ్చితంగా నెగటివిటీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా కింద కామెంట్లు కూడా నెగెటివ్‌గానే ఉంటాయి. విష్ణు గారు చూసినా కూడా నువ్వెందుకు నా సినిమా గురించి తప్పుగా మాట్లాడావు ఆయన కూడా నెగెటివ్‌గానే అనుకుంటాడు. అసలు నెగటివిటీ ఎందుకొస్తుందంటే, మనం ఆ సినిమాకి సంబంధించి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ చాలా ఉంటాయి. హైలో పెట్టేసుకుంటాం. ఆబ్వియస్‌గా. అది రీచ్ అవ్వలేదా ఇబ్బందికరమే. ఇప్పుడు కన్నప్ప న్యూజిలాండ్‌కెళ్ళి తీస్తున్నారు. ఇంతమంది టెక్నీషియన్‌ని న్యూజిలాండ్‌కెళ్ళి తీసుకొనెళ్ళి తీస్తున్నారంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ 2 టీజర్‌లలో కూడా ఒక టీజర్ బావుంది. రెండో టీజర్ ఏమైంది అంటే నేను మొన్న కూడా చెప్పాను. దగ్గర మంచు విష్ణు గారు ఆ టీజర్‌లో చెప్తుంటారు. వాళ్ళు రానివ్వండి. మనం ఎదుర్కొందాము. ఎవరా దేవుడు? ఎక్కడా దేవుడు? అని ఏదో మాట్లాడుతుంటాడు సంథింగ్. మాట్లాడుతున్నప్పుడు ఆ గూడెంలో 100 మంది ఉంటారో, 10 మంది ఉంటారో, 20 మంది ఉంటారో పక్కన పెట్టండి. ఆ షూట్ ప్రదేశంలో నీకు 10 మందే పెట్టుకున్నావు. మిగతాదంతా కూడా వీఎఫ్ఎక్స్‌లో జనాలున్నట్టు కూడా చూపించొచ్చు. అవును. కదా! అది చూపించకుండా 10 మంది మాత్రమే ఉన్నారు. ఎనకాలంతా ఎంప్టీగుంది. కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది కదా! వెన్ యూ ఆర్ టెల్లింగ్ సంథింగ్ అది ఏం చెప్తున్నావా అనేది ఒకటుంటుంది. ఆబ్వియస్‌గా. అంటే తీసే వాళ్ళకి ఎంత కష్టపడి తీస్తారో, ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అరే! ఇదేంటా ఇట్లున్నారు అని. అంటే ఆయన చెప్పడం కూడా అదే చెప్పాడు బేసికల్‌గా. మీరెందుకు అవన్నీ చూస్తున్నారు? సినిమాని చూడండి. కమర్షియల్ చూడండి. అదేంటది? అవన్నీ ఎందుకు చూడరు సినిమా చూసినప్పుడు? అది చూడాలి కదా! ఇప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్స్ తీసిన సినిమాలు ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' సినిమాలో కూడా చిన్న చిన్న ఆర్ట్ డైరెక్టర్ విషయాలు కూడా చూస్తారు. ఆబ్వియస్‌లీ. 'స్కంద' సినిమా ఎంత పెద్ద చూసారండి? యాక్చువల్‌గా దాన్ని ఎంత ట్రోల్ అయింది. రామ్ నిలబడుకుంటాడు. రామ్ నిలబడుకొని మళ్ళీ వెళ్ళే దగ్గర ఇంకో రామ్ అక్కడే ఉంటాడు. ఎంత పెద్ద మిస్టేక్ అది. అవును. బోయపాటి సీను గారు చేసిన దాంట్లోనే మిస్టేక్స్ ఎతుక్కున్నారు. మరి నీ సినిమా గురించి ప్రమోషన్ చేసుకో కానీ, వేరే వాళ్ళని పోలిస్తే ఇట్లాగే నెగెటివ్ ఇప్పుడు అవుతుంది. 'బాహుబలి' టైంలో యుద్ధ సన్నివేశాలు ఉంటాయి చూడండి. అవును. అక్కడ వాళ్ళంతా గ్రాఫిక్స్ లోనే వాడుకున్నారు. అవును. లేతే అంతమంది వందల వేల మంది ఎక్కడ అదే తీసుకొచ్చారు. కదా! ఒక 4, 5 రోల్స్ వరకు మాత్రమే సీ ఈ నేను యాక్చువల్‌గా అంటే వాళ్ళంతా కష్టపడి అంత దూరం ఆర్టిస్ట్‌ని తీసుకొనెళ్ళి విష్ణుబాబు గారు చేశారు కానీ, ఈ కానీ ఏంటంటే అదే బడ్జెట్‌తో ఇక్కడే ఒక అందమైన గూడెం సెట్టేసుకొని ఇప్పుడు అవును. ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్లు, అక్కడ పర్మిషన్‌లు, అక్కడ క్లైమేట్‌కి తగ్గట్టుగా ఉండాలి. బికాజ్ న్యూజిలాండ్ మన ఇండియా లాగా ఎప్పుడు ఎండలు, వర్షాల్లాగా ఉండదు. వాళ్ళ క్లైమేట్ ఎప్పుడెప్పుడు మారిపోతుంటుంది. మీరు సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొనెళ్ళి చూపించాలనుకుంటున్నారు అని మాకు అర్థమవుతుంది. కానీ ఆ దైవత్వం అనేది మిస్ అవుతుంది. అది సినిమా చూసినప్పుడు వస్తుందో లేదో అనేది ఏప్రిల్ 25న తెలియాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మేమంతా చేసాము. మీరు అడగొద్దు అనడం కరెక్ట్ కాదు ఆ! కదా! లోపాలు ఎందుకు ఎతుకుతున్నారు అని లోపం అడుగుతున్నాడు. లోపాలు ఎతకట్లేదంటే బికాజ్ ఇట్ ఈస్ అపీలింగ్. అండ్ అవును. ఒక సాంగ్ రిలీజ్ అయిందండి. లవ్ సాంగ్. ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ సెడక్షన్. హ్మ్. టూ మచ్. అవును. అంటే సినిమా లిబర్టీని ఏమైనా తీసుకొని ఆ యాంగిల్ కావాలి. ఆ రొమాంటిక్ యాంగిల్ కావాలి. కన్నప్ప ఈజ్ ఐ మీన్ పాత సినిమాలో కూడా వాణిశ్రీ గారికి, కృష్ణరాజు గారికి మంచి సాంగ్సే ఉంటాయి. అవును. ఉండవని అనట్లేదు. బట్ అప్పుడు టెక్నాలజీకి, ఇప్పుడు టెక్నాలజీకి చేంజ్ ఒప్పుకుంటాను. ఖచ్చితంగా కంపారిజన్ ఉంటది. ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా ఓకే. కల్చర్ కూడా ఓకే. బట్ అంత సెడక్షన్ అవసరం లేదు కదా వాళ్ళిద్దరి మధ్యన. చూద్దాం ఏం అది. జరగబోతుందో. థాంక్ యూ. థాంక్ యూ.